హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మంచి డౌట్స్ కూడా మీకు క్లియర్ చేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అనమాట. ఒక సిస్టర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిందండి, జిగ్జాగ్ మిషన్ ఎంత అని చెప్పేసి. జిగ్జాగ్ మిషన్ ఓన్లీ హెడ్ మాత్రమే అండి, హెడ్ మాత్రమే వచ్చేసి 7,000 అయితే పడింది. కింద టేబుల్ వచ్చేసి నాది నార్మల్ మిషన్ ఉన్నిందనమాట. ఆ మిషన్ టేబుల్ అండి, ఆ మిషన్ టేబుల్ నార్మల్ మిషన్ టేబుల్ అయినా మనకి సరిపోతుందనమాట జిగ్జాగ్ మిషన్కి. అదే నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాది నార్మల్ మిషన్ హెడ్ ఎక్కడుంది అంటే, ఇప్పుడు ఇక్కడ పక్కన దారం ఒక్కటే ఉంది కదా, ఆ టేబుల్ కనిపిస్తుంది కదా, ఆ టేబుల్కి పైన ఉన్నది నార్మల్ మిషన్ అనమాట. ఈ టేబుల్ ఎలా వచ్చిందక్క అంటారేమో, ఈ టేబుల్ పక్కనక్క దగ్గర ఉండింది. ఇంకా ఆ టేబుల్ తెచ్చేసి ఇక్కడ పెట్టేసి నార్మల్ మిషన్ పక్కనున్న చెడిపోతుంది, ఏమైనా రిపేర్స్ వస్తాయి అని చెప్పేసి నార్మల్ మిషన్ హెడ్ వచ్చేసి ఈ టేబుల్ మీద అయితే పెట్టాను అనమాట. ఇలా రెండు కూడా పాడవకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. జిగ్జాగ్ మిషన్ ఓన్లీ హెడ్ మాత్రమే 7,000 అండి. టేబుల్తో సహా ఎంత పడుతుందో తెలియదు నాకైతే. నేనైతే హెడ్ మాత్రమే కొన్నాను. ఇంకా నార్మల్ మిషన్ ఉన్న తర్వాత ఇంకా కొత్త మిషన్ తెచ్చేసుకున్నాను కదా, ఇంకా నార్మల్ మిషన్ యూజ్ అవ్వదు అని చెప్పేసి ఇంకా ఓన్లీ హెడ్ తెచ్చుకొని దీనికైతే పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. సెట్ చేసేసుకొని ఫాల్స్ అయితే వేయాలి. దీన్ని వచ్చేసి ముందు రోజు అయితే ఇచ్చిందండి శారీస్, 2 శారీస్ అనమాట. 2 శారీస్ కూడా ముందు రోజు ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా కావాలని చెప్పింది. 2 శారీస్ ఫాల్స్ చేయాలి, పీకో చేయాలి, అలాగే 2 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ అయితే బ్లౌజెస్ అయితే అయిపోయాయండి. డిజైన్స్ ఏం పెట్టాను అని చెప్పేసి మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వాటికి ప్రైజెస్ కూడా చెప్తాను, ఎలా తీసుకున్నాను అని చెప్పేసి, ఏ డిజైన్కి ఎంత తీసుకున్నాను అని చెప్పేసి. మన ఛానల్లో సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుందండి. డిజైన్స్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. డే 1 డే 2 అలాగా డిజైన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. సిరీస్ అనేది మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. డిఫరెంట్ డిజైన్స్ నేను డిజైన్ చేసి మీకు బ్యాక్ నెక్స్ చూపిస్తాను అనమాట. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంది ట్రైపాడ్ అయితే పాడైపోయిందండి, అందుకే నేను సరిగ్గా వీడియోస్ అనేది తీయట్లేదు, కటింగ్ వీడియోస్ అవి. అది ఆర్డర్ పెట్టాను, 21st అయితే వస్తుంది. ఇంకా అది వస్తానే సిరీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను డిజైన్స్ అనేది. చాలామంది కూడా అంటే టైలరింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు కదా, అదంతా కూడా నార్మలే, అందరూ చేస్తారు. ఇలా డిజైన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను సలీమా ప్లాన్ చేసామన్నమాట. సలీమా కూడా అనింది, అక్క ఇలా చేద్దామని చెప్పేసి. సరేమ్మా అని చెప్పాను. ఇంకా డిజైన్స్ మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను. వీడియోస్ని బాగా ఫాలో అవుతూ ఉండండి, ఎలా ఏం చేయాలి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా, టైలరింగ్ క్లాసెస్ ఫస్ట్ నుంచి చూపియండి అక్క, అది కూడా స్టార్ట్ చేయండి అంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా నేను తీస్తాను. చూసారు కదా, ఫాల్ అయితే వాష్ చేశాను. వాష్ చేసి ఇంక ఇలా నేను ఫాలు పీకో ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ కూడా యూజ్ అవుతాయంటే నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది షేర్ చేస్తానండి. ఇలా ఫాల్స్ వాష్ చేశాను కదా, కట్ చేసేసి ఫాల్స్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈరోజు సండే కదా అండి, ఈరోజు కూడా నేను షాప్కి వెళ్ళాలి. కొద్దిగా టాప్స్ ఉన్నాయండి, అవి నేను వేసుకొని కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కుర్తీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను పాపకి ఫ్రాక్స్ లాగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. అంటే వేస్ట్గా ఉన్నవి వేసుకోకుండా, వేస్ట్గా అంటే కుర్తీస్ ఏమో బాగున్నాయండి, కొత్తగానే ఉన్నాయి, కాకపోతే నేనే వేసుకోవట్లేదు. అవన్నీ కూడా నేను పాపకి డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అవి స్టిచ్ చేద్దాము అని చెప్పేసి డైలీ ఇంకా వేసుకుంటూ ఉంటుంది కదా. అది కాక మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది, కొద్దిగా కాటన్ టైప్ ఉన్నాయి, బాగున్నాయన్నమాట. అవన్నీ వేసుకుంటుంది, ఇంకా హాలిడేస్ అవి వస్తున్నాయని చెప్పేసి సండే అయినా కూడా షాప్కి వెళ్ళేసి నేను ఇలా స్టిచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. యూజ్ అవుతాయి కదా, పాపన్న వేసుకుంటూ ఉంటుంది, నేనైతే అస్సలు వేసుకోవాలా అండి. అందుకని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ వేసుకుంటాను, అవి పక్కన పెట్టేశాను. పాపకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా డిజైన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. టైలరింగ్ చేసేవాళ్ళు డబ్బులు చాలా విధాలుగానే సంపాదించవచ్చండి. నేను లాంగ్ వీడియోస్లో మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. లాంగ్ వీడియోస్లో నేను చాలా ఐడియాస్ షేర్ చేస్తున్నాను, మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి. నిజంగా చెప్పాలంటే ఎంతలాగా యూజ్ అవుతాయంటే అంతలాగా యూజ్ అవుతాయి. మీరు చెప్తే నమ్మరండి, ఆ వీడియోస్ మీరు చూసారంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది నిజంగానే. నిన్న అందుకు వీడియో పెట్టలేదండి,
ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మార్నింగ్ పెట్టాల్సింది కానీ టైం కుదరక, ఈరోజు సండే కదా, ఇంకా పిల్లలు అందుకు ఇంట్లోనే ఉన్నారు, ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్స్ మామూలుగా కుర్తీస్ నేను వేసుకునేవి పిల్లకి కుట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు పొద్దునైతే కొద్దిగా వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఇప్పుడు కొద్దిగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఆ డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. పీకో ఫాలు చివరి వరకు ఈజీగా ఎలా వేయాలి ముడతలు లేకుండా అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీ అందరికీ యూజ్ అవుతాయి ప్రతి ఒక్క వీడియో కూడా. ఇక్కడ శారీ ఫాల్ అయితే అయిపోయిందండి. తర్వాత ఇది ఒక నావీ బ్లూ కలర్ అయితే ఉందండి. శారీ అయితే ఈ విధంగా ఉంది, కింద అంతా కూడా స్టోన్స్ వచ్చున్నాయన్నమాట. ఇంకా దారం ఇవన్నీ కూడా చేంజ్ చేసేసి దీనికి కూడా ఫాల్స్ అయితే వేసేస్తున్నాను. బ్లౌజెస్ రెండు కూడా అయిపోయాయని చెప్పాను కదా. ఇదేంటో అండి, లైటింగ్ కొద్దిగా బ్రైట్గా వస్తుంది, లేదంటే డల్గా ఉంటుంది. అంటే బయట ఎండ రావడము అలా జరుగుతుంది అనమాట. ఇంకా అలా వీడియోలో కూడా వేరియేషన్ అయితే కనిపిస్తుంది. దీనికైతే నావీ బ్లూ కలర్ అండి, ఫుల్ నావీ బ్లూ ఇదైతే. ఇంకా మన షాప్లో నావీ బ్లూ కలర్ ఫాల్స్లు అయితే అయిపోయాయండి, నేను చూసుకోలేదు. ఇంకా మా ఆయన్ని తీసుకురామంటే కొద్దిగా లైట్ గ్రే కలర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఆ ఫాల్సే వాష్ చేసి వేస్తున్నాను. దీనికి వచ్చేసి కాపర్ కలరు వైట్ కలర్ జరీతో ఇలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా లీఫ్ డిజైన్. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటాయి, కింద వచ్చేసి స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వచ్చిందండి. రెడ్ కలర్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే. దానికి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టేసి కింద బార్డర్ అయితే వేసాను, ఎక్సలెంట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. ఇంకొచ్చేసి పాపకి అదే కుర్తీతో డ్రెస్ కుట్టానని చెప్పాను కదా, అది మీషోలో అయితే తీసుకున్నాను నేను. అది 200 చేంజ్ ఎంతో పడిందండి. కొద్దిగా కాటన్ రేయాన్ మిక్స్ వచ్చింది, వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ నా దాంట్లో ప్రీవియస్ వీడియోస్లో నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. డ్రెస్ వచ్చేసి దాంతో పాపకైతే ఫ్రాక్ డిజైన్ చేశాను, ఎక్సలెంట్గా వచ్చిందండి. రేపటి వీడియో మీరు మిస్ కాకుండా చూస్తారని అనుకుంటున్నాను. చాలా అప్పటికప్పుడు పిల్లల్ని ట్యూషన్కి పంపించాను కదా 9:30కి, మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు. నేను 10కేమో వెళ్ళాను. 10 నుంచి 11:30 వరకు నాకు ఇంకా టైం 1.5 అవర్ టైం ఉన్నిందనమాట. ఇంకా పక్కనకు వచ్చేట కాసేపు మాట్లాడుకుంటూ అలా అని చెప్పేసి కట్ చేసి అప్పటికప్పుడు డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను. పక్కనకు కూడా చాలా బాగుంది అని చెప్పిందనమాట. మనం వేసుకుని కుర్తీస్ ఇలా ఉన్నాయనుకోండి, పాప ఉంటే కనుక ఖచ్చితంగా పాపకి ఫ్రాకులా కానీ ఏదైనా డిజైనర్ వేర్గా డ్రెస్ చేంజ్ చేయొచ్చు అనమాట. అక్క కూడా అదే అనింది, నువ్వు వేసుకోవు కాబట్టి, ఇంకా పాప ఉంది ఆడపిల్ల ఉంది కాబట్టి నువ్వు ఇలా డిజైన్ చేస్తున్నావు, ఆడపిల్లలు లేనోళ్ళు ఏమైపోవాలి అనేసి అనిందనమాట. అక్కకి ఇద్దరు కూడా బాబులే అని చెప్పేసి ఆ మాట అయితే అనింది. రిషిని కూడా బాగా చూసుకుంటుంది అనమాట, ఆడపిల్లలు లేరు కదా. చూసారు కదా, ఇంక ఇది కింద పక్క అయితే ఫాల్ వేస్తున్నానండి. పై పక్క వచ్చేసి కుందన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను అవన్నీ తీసుకుంటూ చూసుకుంటూ కుట్టానమాట. లేదు అంటే మనకి నిడిల్ అనేది విరిగిపోతుంది, సూది అనేది విరిగిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి చూసుకుంటూ కుట్టాను. ఐరన్ అయితే చేయలేదండి నేను ఫాల్స్. కొద్దిగా వాష్ చేసినప్పుడే కొద్దిగా స్టిఫ్నెస్గా పట్టుకొని స్టిఫ్గా గట్టిగా లాగామంటే ముడతలు ఏమున్నా కూడా పోతాయన్నమాట. చాలామంది కూడా ఇక్కడ ఎక్కువ క్లాత్ వదిలేసి స్టిచ్ చేస్తూ ఉంటారు ఫాల్ అనేది, అలా చేయకండి. ఇంకొందరు ఏంటంటే దగ్గరగా కూడా పెట్టేస్తూ ఉంటారు, అంత దగ్గర కూడా అవసరం లేదండి. ఇప్పుడు మనము మిడిల్ పాయింట్ ఏదైతే మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక చుట్టు అయితే మనకు తిరగాలి కదా. అంటే మిడిల్లో మనము చెక్కున్నప్పుడు కొంగు అనేది ఆ నుంచి సైడ్కి రావాలి కదా, అంతవరకు వచ్చిన తర్వాత వేసుకుంటే ఫాల్ అనేది కరెక్ట్ కొలత అనేది బాగుంటుందన్నమాట. అది చూసుకొని ఫాల్స్ అనేది స్టిచ్ చేయండి. లేదంటే ఒక 11 ఇంచెస్ ఒక 10 ఇంచెస్ దాకా వదిలేసైనా చేసుకోండి, ఎలాగైనా చేయొచ్చు. మరీ దగ్గరగా స్టార్టింగ్ ఒక 5 ఇంచెస్ అలా వదిలిపెట్టేసి పెట్టామనుకోండి ఫాల్స్, అంటే చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనమాట శారీ కింద. అది అందుకోసమే చెప్తున్నాను, మీకు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. ఇక్కడ కుందన్స్ ఇవన్నీ చెప్పాను కదా, అవి తీసుకుంటూ కుట్టాను అనమాట. ఇలా చెయ్యి వేసుకుంటూ స్టిచ్ చేసామంటే ముడతలు అనేది ఎక్కడా రాదండి. చూసారు కదా, ఇవి ఉన్నాయా లేవా అని చూసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. పూర్తిగా అయితే అయిపోయిందనమాట. శారీ అయితే ఇదండి. దీనికి వచ్చేసి పైన బార్డర్ గ్రీన్ కలర్ కదా,
సేమ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. గ్రీన్లోనే చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది. పీకో ఫాల్ 2 కూడా అయిపోయాయి. ఈ బ్లౌజ్ నార్మల్గా నేను జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసి స్టిచ్ చేశాను అనమాట. కొత్త కస్టమరే అండి మనకి. ముందు రోజు అయితే ఇచ్చారు, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా కావాలన్నారు. 800 బిల్ అయితే అయ్యిందండి. 750నే ఇచ్చారనమాట. వాళ్ళ అన్న వచ్చారనమాట, వాళ్ళ హస్బెండ్. 100 తగ్గించి ఇవ్వు, 700 ఇవ్వు అని చెప్పిందంట. మామూలుగా చెప్పాలంటే పాట్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ డిజైన్ చేసి ఇవన్నీ చేసినందుకు నేను 350 అడిగాను. ఇంకా నార్మల్ బ్లౌజ్ వచ్చేసి ఎలాగైనా 250 అండి. అక్కడికే 600 అయిపోయింది. 100 రూపీస్ వచ్చేసి 2 శారీస్కి ఫాల్స్, 100 రూపీస్ వచ్చేసి 50 మీటర్ క్లాత్ లైనింగ్ ఉంటుంది కదా, 2 బ్లౌజులకు కూడా 100, అక్కడికి 800 అయింది కదా. ఇంకా తగ్గించడానికి ఏముందండి, అందులో కూడా బేరాలాడతారు. అక్కడికి ఆయన 50 రూపీస్ తక్కువే ఇచ్చారనమాట. 800 అయితే 750నే ఇచ్చారు. ఇంకా కొత్త కస్టమర్ కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయాను. పదే అడగలేం కదా, అందుకని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అనమాట. ఇక్కడ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసి సైడ్ టెజల్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. బ్లౌజెస్ కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను నార్మల్గా చూపించాను, తర్వాత ఇప్పుడు ఏదైనా అక్కడ అండి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది, పైపింగ్ వేసిన తర్వాత బొటెక్ స్టైల్లో నీట్, అంటే బ్లౌజ్ పట్టుకుంటే నెక్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ కనిపించేస్తుంది. అది ఎలా అంటే కుట్టిన తర్వాత పైపింగ్ వేస్తాం కదా, పూర్తి బ్లౌజ్ అయిపోకముందే కుట్టిన తర్వాత పైపింగ్ అయితే చేస్తూ ఉంటారు. పైపింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తారనమాట. అంటే పూర్తిగా బ్లౌజు హ్యాండ్స్ ఇవన్నీ జాయింట్ చేయకుండా పైపింగ్ చేస్తానే ఐరన్ చేసామనుకోండి, నెక్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తూ ఉంటుంది. నేను అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మీకు అది ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. నేను జస్ట్ కుట్టిన తర్వాత నార్మల్గా చూపించడానికి, ఐరన్ చేసి చూపించడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. నేను కూడా గమనించాను. అలా టిప్స్ ఫాలో అవుతూ మన బ్లౌజ్ స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చారనుకోండి, కస్టమర్ కూడా మన బ్లౌజెస్ డిజైన్ చేసిన తర్వాత ఫిదా అయిపోవాల్సింది చూసి అలా ఉంటాయి అన్నమాట. నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను. ఫ్రంట్ నెక్ అయితే మామూలు నెక్ పెట్టేసి డీప్ డాట్స్ అవి పట్టేసి ఇలా చేశాను అనమాట. చూసారు కదా, హ్యాండ్స్ అయితే ఈ విధంగా చేశానండి. బుట్టా పెట్టేసి కింద బార్డర్ అయితే ఇచ్చాను. నేవీ బ్లూ కలర్ బ్లౌజ్లో శారీలోకి బ్లౌజ్ అనమాట ఇది. వెనకాల పాట్ నెక్ పెట్టేసి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. బటన్ అయినా పెట్టుకోవచ్చు, హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇక్కడ సరిగ్గా కనిపించలేదు కదా మీకు, తర్వాత చూపిస్తాను చూడండి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. లుక్ వైజ్గా కూడా నాకే ఆశ్చర్యం వేసింది. ఇదైతే రౌండ్ నెక్ పెట్టాను అనమాట. థ్రెడ్స్ ఇవన్నీ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, దానికి థ్రెడ్స్ అవన్నీ ఏం లేవు, దీనికి కూడా పెట్టలేదు. ఇంకో పాట్ నెక్ ఆబ్వియస్గా థ్రెడ్స్ అన్నా పెట్టుకుంటాము, లేదంటే హుక్స్ అయినా పెట్టుకుంటాం కదా. తను థ్రెడ్స్ అడిగారు. చూసారు కదా, ఇప్పుడు ఐరన్ చేశానండి. చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. నేనే ఆశ్చర్యపోయాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే మన ఛానల్ వీడియోస్ అనేది కొద్దిగా వ్యూస్ వస్తున్నాయండి. మీరు అదొకటి గమనించి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే కనుక ఇంకా బెస్ట్గా వీడియోస్ తీయడానికి. మర్చిపోయాను మార్నింగ్, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, ఈ వీడియోలోనే ఆ డిజైన్స్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బ్యాక్ పార్ట్ కొందరికి ఎక్కువ ఉంటుందండి, అంటే వీప్ అనేది కొందరికి ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అలా మనం కుట్టినప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ముందు పక్క లెగిచినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూసారు కదా, చెప్పాను కదా, ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇంకా ఫాలో అవుతూ ఉండండి. డిజైన్స్ మంచి డిజైన్స్, నేను సిరీస్ అయితే రాబోతున్నాను, సిరీస్తో మేము ముందుకు రాబోతున్నాను. డిజైన్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. 777 అయితే 555కి ఆఫర్లో ఇచ్చినట్టున్నారు ఈ శారీ నాకు నచ్చిందండి. ఇది వచ్చేసి 1100 అంట, 1350 అండి. 15% డిస్కౌంట్ అయితే ఇచ్చారు. 1100 అని చెప్పారనమాట. నాకు తెలిసి ఒక 800-700 ఉంటుంది నార్మల్ షాప్లో. ఆకృతులు అయితే తీసుకున్నారు వీళ్ళైతే ఈ శారీస్. ఇంకా మనం ఏం చేస్తామండి, అడిగింది తను ఎంత పడుతుందంటే 700-800 కన్నా ఎక్కువ పడదక్క అన్నాను. ఇక్కడ చూస్తున్నారా, మీకు ఇది కనిపించలేదండి సరిగ్గా.
అందుకే చెప్పాను 1100 అయితే 1350 అయితే 15% డిస్కౌంట్ ఇచ్చి 1100కి అయితే ఇచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.